దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగొనుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. క్రిస్మస్ సందేశాలు కాబట్టి దేవునితో ఉండాలని అనుకోలేదు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనిషిగా కనపడెను. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించెను కనుక అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు చెప్పిన యేసుప్రభు వారి యొక్క జన్మంలో యేసుప్రభు వారి గురించి చెప్పిన పౌలు గారు ఏం చెప్పారంటే, క్రిస్మస్ అంటే ఆరాధన, క్రిస్మస్ అంటే ప్రచురించటం, ఇలా చాలా చెప్పుకుంటాం. క్రిస్మస్లో మరి యొక్క అర్థం ఏమిటంటే త్యాగం. క్రిస్మస్లో త్యాగం ఏంటి? ఆ త్యాగం అంటే తండ్రితో కూడా ఉండవలసిన భాగ్యంని విడిచిపెట్టారు, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టారు, మానవునిగా ఈ లోకానికి వచ్చారు, అది కూడా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు. ఇంకా ఏం చెప్పాలంటే సిలువ మరణము ముందే తెలుసు కదా, కాబట్టి సిలువ మరణం పొందునంతగా విధేయత చూపించారు. కనుక క్రిస్మస్లో ఒక కోణం, మరి ఒక కోణం ఏంటంటే త్యాగము. యేసయ్య చేసిన త్యాగము, ఆ చేసిన త్యాగాన్ని బట్టి అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించబడ్డారు. ఏ నామమున కూడా రక్షణ లేదు అని చెప్పారు అంటే ఆయనలాగా ఎవరు జన్మించలేదు, ఆయనలాగా ఎవరు కూడా చనిపోలేదు, మరలా ఆయనలాగా వచ్చేవారు కూడా ఎవరు లేరు. ఆ విధముగా ఇక్కడ ఆకారమందు మనుష్యుడిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లుగా, ప్రతి నాలుక కూడా ప్రభువుని స్తుతించినట్లుగా ప్రతి నామమునకు పైనామమును ఆయనకి అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. విడిచిపెట్టారు కాబట్టి అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాలు సమర్పించుకున్నారు, వారిని దేవుడు వారికి కృప చూపించారు. ఈ క్రిస్మస్ రోజుల్లో ఏది మనం త్యాగం చేస్తున్నాం? ఏం త్యాగం చేస్తున్నాం? నీ ధనమున, నీ యొక్క సమయాన్న, నీకున్న ఏది త్యాగం చేస్తున్నారు? యేసయ్య త్యాగం చేసి ఈ లోకానికి వచ్చారు. ఈ క్రిస్మస్ రోజుల్లో ఉంటున్నాం మనం, యేసయ్య పుట్టుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం కూడా త్యాగం చేసేవారిగా ఉండాలి. మన సుఖాన్ని, మన నిద్రని, మనకున్న కంఫర్ట్స్ని త్యాగం చేస్తే యేసయ్యలాగా అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డారో మనలను కూడా ఆయన పని నిమిత్తం వాడుకుంటారు. దేవుడు ఆ విధంగా దీవించునుగాక.